అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో ఇవాళ ఏం శారీస్ చూడబోతున్నామంటే, ఫస్ట్ నేను చూపించే ఈ వెరైటీ వచ్చేసి మనకి టిష్యూ రంకాట్ ప్యాటర్న్లో ఉన్న టిష్యూ శారీస్, కంప్లీట్ ఫ్యూషన్ పట్టు శారీస్ అనమాట. 4350 రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఎట్లా వస్తుందంటే, లైట్ ఆరెంజ్ నుంచి ఆరెంజ్, ఆ తర్వాత లైట్ ఆరెంజ్, ఆ తర్వాత లైట్ పింక్, ఆ తర్వాత కొంచెం డార్క్ పింక్, అండ్ ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది మంచిగా ఉండి ఇక్కడ కంప్లీట్ టిష్యూ బేస్డ్. ఇంత బాగుంది కదా. సో ఇట్లా ఉంటుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది, అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. హైట్, లెంత్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటూ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఓకే, ఇట్లా ఫాల్ సూపర్గా పడుతుంది. ప్లీట్స్లో కూడా చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా బాగున్నాయి. అటు మరీ డార్క్ లేదు, అటు మరీ లైట్ లేదు. సో ఇట్లా ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ శారీలో నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది లైట్ గ్రే నుంచి డార్క్ గ్రే అవుతూ లైట్ లెమన్ ఎల్లో నుంచి డార్క్ లెమన్ ఎల్లో అవుతుంది. శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. ఈ శారీలో నేను హైట్ చూపిస్తాను. ఇట్లాగో కంప్లీట్ రిచ్ పళ్ళు, మంచి బ్రొకెట్ బ్లౌజ్, మంచి లెమన్ ఎల్లోది బ్లౌజ్, కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ హైట్ చూద్దాం. హైట్ అయితే బిందాస్ 5'8" కాదు, 5'9" ఉన్నా కూడా వస్తుంది. 45 ఇంచెస్ అబోనే ఉంది, అండ్ ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. శారీ తెప్పించాక మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇలా శారీ. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే కలర్ మంచిగా లైట్ బేబీ పింక్, కొంచెం పింక్ కలిసిన ఈ షేడ్, తర్వాత లైట్ గ్రే విత్ లావెండర్ షేడ్ కలిసి ఆ తర్వాత మనకి గోల్డ్కి వస్తుంది అనమాట. శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అండ్ హోల్డ్ కూడా చేయకండి, బికాస్ చాలా లిమిటెడ్ ఎడిషన్ శారీస్ ఇవి, హ్యాండ్ పిక్డ్ శారీస్ ఫర్ ఫెస్టివల్ మెయిన్గా. సో ఈ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ మీరు గ్రాప్ చేయాలంటే వెంటనే చేయండి, బట్ హోల్డ్ చేయకండి. బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. మనం చూసే కలర్ కాంబినేషన్ ఎల్లో నుంచి పింక్కి వస్తుంది. ఈ పింక్లో కూడా కొంచెం లావెండర్ కలిసిన షేడ్, ఎగ్జాక్ట్ పింక్ కాకుండా కొంచెం కలనేతలాగా. ఇక్కడ మాత్రం పింక్ బేస్డ్ వచ్చిన టిష్యూ శారీ ఇట్లా ఉన్న తర్వాత పళ్ళు, అది యాక్చువల్లీ అటు సైడ్ పోయింది. సరే నేను ఇక్కడ బ్లౌజ్ మీకు చూపిస్తాను. బ్రొకేడ్ ఉన్న పింక్ బ్లౌజ్ విత్ కడ్డీ బోర్డర్. ఈ శారీస్కి ఇంతకుముందు చూసిన శారీస్కి వేరియేషన్ ఏంటంటే, అది కంప్లీట్ రంకాట్ ప్యాటర్న్. ఫ్యాబ్రిక్ అయితే బోత్ సేమ్. ప్రైస్ అది 4350 అయితే ఇది 3350. కంప్లీట్ మోనో ప్యాటర్న్. టిష్యూ ఆల్మోస్ట్ ఒక 75% ఇక్కడ కంప్లీట్ ప్లెయిన్ టిష్యూ వచ్చిన తర్వాత ఇక్కడ వీవింగ్ ఉన్న ఫ్లోరల్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇది లైట్ లెమన్ ఎల్లో నుంచి డార్క్ షేడ్, ఈ టోన్ కూడా మారుతుంది. అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయా, మంచిగా బర్డ్స్ వీవింగ్. ఇది ఉల్టా సైడ్ కూడా చూపిస్తాను. సేమ్ హైట్, లెంత్, వెయిట్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా సేమ్ ఇంతకుముందు చూపించిన శారీ అంతనే ఉంటుంది. జస్ట్ మనకి దీంట్లో వేరియేషన్ మల్టీ కలర్స్ ఎక్కువ రాదు. తర్వాత మనకి పళ్ళు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ మంచి ఫ్లోరల్ బ్రొకెట్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ మాత్రమే ఉంది ఇందులో. ఈ కంప్లీట్ టిష్యూ వచ్చేసి ఇట్లా వచ్చిన ప్యాటర్న్లో లైట్ బేబీ పింక్ నుంచి డార్క్ బేబీ పింక్కి శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. సేమ్ ప్రైస్ 3350 ప్రైస్. పళ్ళు, బ్లౌజ్ విత్ కడ్డీ బోర్డర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్ కంప్లీట్ బనారసి సిల్క్ ఫ్యాబ్రిక్, మధ్యలో ఇట్లా వేవ్స్ వస్తుంది. తర్వాత ఈ బూటాస్ వస్తాయి. ఎడ్జ్కి వచ్చేవరకు ఇంకొంచెం డార్క్ షేడ్, ఇక్కడ లైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్, ఇక్కడ డార్క్ షేడ్ ఆఫ్ 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్తో ఉన్న డార్క్ షేడ్, ఈ గ్యాప్ బార్డర్స్లో వస్తుంది. 3850 రూపీస్లో అవైలబుల్ ఉండి పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కంప్లీట్ ఈ వీవ్స్ కనపడుతుంది, వేవ్స్ లాంటి వీవ్ ఉంది కదా, ఆ తర్వాత ఈ బార్డర్ తోటి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. ఇంకొక ప్యాటర్న్ ఇందులో అవైలబుల్ ఉంది మనకి పింక్. సో ఇట్లా బ్లౌజ్ విల్ బి పింక్, డార్క్ పింక్. ఈ ఫ్యూజన్ కాంజీవరం శారీ వచ్చేసి 3150 డీప్ వైన్ కలర్ ఉంటుంది. అండ్ దీంట్లో కంప్లీట్ మీనాకారి, యాజ్ యూ కెన్ సీ కంప్లీట్గా. ఇదే మనకి కాస్ట్లీలో అయితే 20,000 అబో, 50,000 అబో. బట్ ఇది ఫ్యూజన్, యాజ్ ఐ టోల్ యూ ఫ్యూజన్, బట్ ప్రాపర్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీతో ఉండి 3150లో అవైలబుల్ ఉన్న ఈ శారీ. పళ్ళు, బ్లౌజ్ చూద్దాం. ఫస్ట్ అయితే పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో. ఈ డీప్ వైన్ కలర్ది మనకి బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్ విత్ బార్డర్. సో దీంట్లో నేను ఫస్ట్ హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చెక్ చేశాక కలర్స్ చూపిస్తాను. హైట్ ప్రాపర్గా ఉంటూ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు, ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు. అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే అవాయిడ్ చేయండి. ఆల్రెడీ హెవీ వర్క్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్ ఉంది కదా, సో అది అవసరం. దీంట్లో అవైలబుల్ కలర్ మంచి క్రీమ్ కలర్ ఉంది. సో దీనిపైన మంచి కనిపిస్తుంది కదా మీనాకారి ఎట్లా వచ్చిందని చెప్పేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కలర్, లాస్ట్ కలర్ దీంట్లో అవైలబుల్ కలర్ వచ్చేసి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. ఇప్పుడు మనం చూసే లాస్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ శారీస్. డైలీ ఒక్కొక్క ప్యాటర్న్ చూస్తాం టిష్యూ శారీస్లో. ఇవాళ చూపించే దాంట్లో ఇక్కడ కింద పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. మంచిగా బోల్డ్గా వైబ్రెంట్గా కనిపించే ఫ్లవర్స్తో పాటు, అండ్ మునియా బార్డర్ కూడా ఉంటుంది. ఇన్బిల్ట్ బార్డర్, ఇది కూడా అటాచ్డ్ కాదు. తర్వాత 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్, మునియా బార్డర్ ఉన్న తర్వాత లైట్ కనకాంబరం కలర్ టిష్యూ శారీ 3750లో అవైలబుల్ ఉంది. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి బ్యాక్ తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది, హ్యాండ్స్కి కూడా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ ఉంటుంది లిటిల్ బిట్, బట్ ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఏం పెద్దగా క్యారీ చేయలేమనేంత ఏం లేదు. నెక్స్ట్ దీంట్లో అవైలబుల్ కలర్స్ లైట్ లెమన్ ఎల్లో కలర్, మంచిగా వేవ్స్ వచ్చేసి కింద ప్యాటర్న్ సూపర్గా ఉంది. దీంట్లో లాస్ట్ అవైలబుల్ కలర్ వచ్చేసి లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్.
ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.